బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. ఆయన కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో అంబటి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. ఆయన కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో అంబటి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే కూడా అటు బెయిల్ అయితే మంజూరు చేశారు అండ్ అలాగే ఎప్పటిలోగా విడుదలయ్యే అవకాశం ఉంది? అఖిల, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ఏదైతే పట్టాపురం పోలీస్ స్టేషన్ నమోదైన కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ 12న చెలో మెడికల్ కాలేజ్ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి అంబటి రాంబాబుకి రిమాండ్ విధించింది గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు. అయితే గత 2 రోజుల క్రితం అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్లో ఆయన తీసుకొచ్చి విచారించిన నేపథ్యంలో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో కూడా అంబటికి బెయిల్ వచ్చింది. తాజాగా ఇప్పటికే అంబటి రాంబాబు మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36కు పైగా కూడా కేసులు నమోదు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తున్న కేసుల నేపథ్యంలో దాదాపు 36కు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు గతేడాది ఆ పట్టాపురంలో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో చెలో మెడికల్ కాలేజ్ సందర్భంగా పెట్టిన కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. దీనికి సంబంధించి అటు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అంబటి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు దాని మీద విచారణ జరిపిన తర్వాత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు జైలు నుండి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయిన తర్వాత రేపు అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు అంటే ప్రస్తుతానికి అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇంకా మళ్ళీ పూర్తిగా మరోసారి పోలీసులు ఏదైనా ఇతర కేసుల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36కు పైగా కేసులు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ అంబటి రాంబాబు మొన్న అంచుపత్ర పిటిషన్ హైకోర్టులో దాఖలు, దాని మీద కూడా హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలంటూ కూడా అటు అధికారులను ఆదేశించింది. ఆ కేసులకు సంబంధించి తొందరపాటు చర్యలొద్దంటూ కూడా అటు హైకోర్టు కూడా చెప్పిన నేపథ్యం ప్రస్తుతానికి అంబటి రాంబాబుకు ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు భారీ ఊరటనే చెప్పాలి. మరోవైపు అంబటి రాంబాబు మీద ఇంకా కొన్ని స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రధానంగా అంబటి రాంబాబు మీద మొదటి నుంచి కూడా పోలీసులు చెప్తున్న విషయం ఒకటే, అంటే ప్రతిసారి కూడా అంబటి రాంబాబు పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నారనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పట్టాపురం పోలీస్ స్టేషన్లు అంటే ఇప్పుడు బెయిల్ వచ్చిన కేసు కూడా దానికి సంబంధించింది. పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలోనే అంబటి రాంబాబు మీద అప్పుడు ఆ పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి రిమాండ్ కూడా విధించింది కోర్టు. దానికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి బెయిల్ పిటిషన్ వాదనల నేపథ్యంలో అంబటి రాంబాబుకి ఇప్పుడు బెయిల్ మంజూరు చేసింది. రేపు అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు అటు పట్టాపురంలోని ఇంకా 2 కేసులు అంబటి రాంబాబు మీద కూడా నమోదయ్యే, వాటిల్లో కూడా పోలీసులు ఏమైనా మరోసారి ఈ పీటీ వారెంట్ దాఖలు చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరో సత్తెనపల్లిలో కూడా ఆయన మీద గతంలో జగన్ పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా అప్పుడు కూడా ఒక కేసు నమోదైంది. ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దూషించిన కేసులు ఒకటే కాకుండా ఇంకా అంబటి రాంబాబు మీద పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే నేపథ్యంలో చాలా చోట్ల కేసులు నమోదైన వాటన్నిటికీ కూడా పోలీసులు పీటీ వారెంట్లు జారీ చేసే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అంబటి రాంబాబు ఇంకా ఎటువంటి పీటీ వారెంట్లు కూడా జారీ కాలేదు. అంటే కేసులకు సంబంధించి ఇంకా ఏమీ అప్డేట్లు ఏమీ రాని నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా అంబటి రాంబాబు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే బయటకు వచ్చే లోపు ఈ రోజు సాయంత్రం లోపు ఏదైనా పీటీ వారెంట్లు జారీ చేసే అవకాశం ఉందా, దానికి సంబంధించి పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటారనే దాని మీద కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపటి అంబటి రాంబాబు వ్యాఖ్యల కేసులకు సంబంధించి తాజాగా ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 వరకు కూడా కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దూషించిన కేసులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల నేపథ్యంలో కూడా దాని మీద ఎటువంటి చర్యలు ముందు ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయనేది కూడా చూడాల్సిన అవసరంగా మనకి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే పట్టాపురం అంటే గత ఏడాది నవంబర్ 12వ తేదీన చెలో మెడికల్ కాలేజీకి సంబంధించిన ఘర్షణ జరిగిన నేపథ్యంలో అప్పుడు అంబటి రాంబాబు బారిగేట్లను కూడా దోసుకుంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేపథ్యం పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ప్రస్తుతానికి అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ అంబటి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన నేపథ్యం దాని మీద విచారణ జరిపినట్టు గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు ప్రస్తుతానికి అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ రోజు ఆయన బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపించట్లేదు. ఎందుకంటే ఇంకా ప్రొసీడింగ్స్ అన్ని కూడా
పూర్తి సమయానికి ఇంకా కోర్టు సమయం దాటిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది కూడా మనకి తెలుస్తూ ఉంది అక్కడ. ఎస్ మణికుమార్ ఏమైనా షరతులు విధించారా బెయిల్కి? అలాగే ఇప్పటికే ముందు నుంచి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు వాంటెడ్ గానే కేసులు పెడుతున్నారని చెప్పేసి. మరి బెయిల్ మంజూరు కావడంతో వారి స్పందన ఎలా ఉంది? ఎవరైనా కోర్టు వద్దకు వచ్చారా? ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే అంబటి రాంబాబు మీద మొదటి నుంచి కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా అటు వైఎస్ఆర్సీపీ నేతలు మొదటి నుంచి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల అంటే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దూషించిన కేసులో అంబటి రాంబాబును అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భం కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలని అంబటి రాంబాబు మీద వైఎస్ఆర్సీపీ నేతల మీద ఈ రకంగా కేసులు కడతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతాయి, రోజులు ఇప్పుడు ఇలాగే ఉండవు, వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటికి కూడా సమాధానం చెప్తా ఉంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చిన నేపథ్యంలో అటు వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదన్నీ కూడా అక్రమ కేసులు కాబట్టి అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరైంది. కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినప్పుడు కూడా అంబటి రాంబాబు ఖచ్చితంగా బయటకు వస్తారు. మళ్ళీ జగన్ సంబంధించి జగన్ ఆదర్శాలను కూడా ఆయన మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజల సమస్యలు ఇంకా మరింత గట్టిగా పోరాడతారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అంబటి రాంబాబుకి ఈ రోజు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయిన తర్వాత రేపు ఆయన జైలు నుండి కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది అట్లా. మణికుమార్ అయితే ఇంకా అంబటిపై కూడా మిగతా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ లోపు ఒకవేళ బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ ఒకవేళ విచారణకు పిలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు నాటు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఇంకా 2 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అది కూడా పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో కట్టిన కేసులాగా మనకి సమాచారం ఉంటుంది. మరోవైపు సత్తెనపల్లిలో కూడా అల్లర్లు సృష్టించారు. జగన్ వచ్చిన సమయంలో అల్లర్లు సృష్టించారు. అప్పుడు కూడా ఘర్షణలు కారణమయ్యారు. అంబటి రాంబాబు అంటే కూడా అక్కడ కూడా కేసులు నమ్మదే. వాటిల్లో ఇంకా పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారనే దాని మీద కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ప్రస్తుతానికి అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చినప్పుడు కూడా ఆయన జైలు నుంచి విడుదల లోపైనా సరే, జైలు నుంచి విడుదలైన తర్వాత అయినా సరే పోలీసులు ఆ విధంగా ఆ కేసులను కూడా ముందుకి తీసుకెళ్లే పనిలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా అటు హైకోర్టు చెప్పిన నేపథ్యం అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులకు సంబంధించి తొందరపాటు చర్యలొద్దు, 35 ప్రొసీడింగ్స్ పాటించాలంటూ కూడా రూల్స్ పాటించాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో వాటిల్లో ఆ కేసులు ముందుకి వెళ్లే అవకాశం లేనప్పటికీ కూడా మరోవైపు ఏదైతే అంబటి రాంబాబు పోలీసులు విధులకు ఆటంకం కలిగిన కేసులు కూడా ఎక్కువగా ఉంటుందో ఆ కేసుల్లో కూడా పోలీసులు ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఏదైనా కూడా మరోసారి అంబటి రాంబాబుకి సంబంధించి ఆ పోలీసులు ఆ కేసులు కూడా బయటకు తీసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాటిల్లో కూడా మళ్ళీ ఈ పీటీ వారెంట్లు జారీ చేయడం కావచ్చు, లేదంటే దాని మీద ఎటువంటి ఏ విధంగా ముందుకెళ్తారో పోలీసులు అనేది కూడా మనకు చూడాల్సిన అవసరం ఉంది. అట్లా రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.